అక్కడ బీచ్ నుండి సముద్రం మధ్యలోకి 36 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చాము. అసలు ఏం జరిగింది, అక్కడికి ఎలా వెళ్ళామన్నది పూర్తిగా వీడియో అయితే చూసేయండి. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం కువైట్ లోని అతిపెద్ద లాంగెస్ట్ బ్రిడ్జ్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్ అనేది షోయక్ పోర్ట్ దగ్గర నుంచి చేశారు. చూడడానికి చాలా బాగుంటది. ఈ బ్రిడ్జ్ కట్టడం 2013లో స్టార్ట్ చేసి 2019కి పూర్తి చేశారు. దీని పొడవు వచ్చేసి 46 కిలోమీటర్లు అయితే ఉంది లెంత్ ఇది. ఈ బ్రిడ్జ్ మధ్యలో సౌత్ ఐలాండ్ అని కట్టారు. అక్కడ నుంచి ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కువైట్ సిటీ కనిపిస్తూనే ఉంటుంది. ఇదే గురు నేను చెప్పిన వ్యూ పాయింట్. పైనేమో ఆకాశం, కిందేమో సముద్రం, మధ్యలో కువైట్ సిటీ. చూడడానికి చాలా బాగుంది గురు. బీచ్ నుండి సముద్రం మధ్యలోకి 36 కిలోమీటర్ లోపలికైతే వచ్చేసాము. బ్రిడ్జ్ అసలు ఎంత పొడవు ఉందో చూడండి గురు. ఆ చివరి నుంచి ఇదిగో ఈ చివరి వరకు కూడా కనిపించే లైట్లన్నీ బ్రిడ్జే. ఆ స్పాట్ లో చాలా మంది చేపలు అయితే పడుతున్నారు. చూడండి, తాత అయితే గేలం వేసాడు. చేప కూడా పడ్డది గురు. స్పీడ్ గా పైకి లాగేస్తున్నాడు. చూడండి ఒకసారి. తాత గేలం కాయడానికి ఎంత సెటప్ పెట్టాడో చూడండి గురు. ఇవన్నీ రొయ్యలతో చాలా చేపలు పట్టేశాడు. తాతకు మంచి చేపల పులుసు దొరికేసింది. మా అమ్మకు పండగ. ఇక్కడ ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళే. చిన్న చిన్న పిల్లలు భలే క్యూట్ గా డాన్స్లు వేశారు ఇక్కడ. ఏంటబ్బా సౌండ్ అని వెనక్కి చూసాను. సూపర్ అయితే వెళ్తుంది వెనకాల నుంచి. చూడండి ఒకసారి ఎలా ఉందో. అదిరిపోయింది కదా. ఇంటికి వచ్చేటప్పుడు ఆంధ్ర స్టైల్ లో బిర్యానీ తీసుకుని ఇంటికి వచ్చి తినేసాను. దెబ్బకి ఇండియా గుర్తొచ్చేసింది నాకు. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి గురు.